శ్రీనివాసరావు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి పోటీ చేశారు, బీజేపీతో కూడా కలిసి పోటీ చేశారు, మొత్తం కూటమి కావచ్చు. సో రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోంది ఎలాగైనా ఉండొచ్చు, ప్రభుత్వంలో? ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు అండి. ఎలాగైనా అంటే ఎలాగైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవం ఇవ్వాలి. అవును. ఎందుకంటే అతను ఒక రకంగా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి అరాచకాల మీద పోరాడాడు, బయటకు వచ్చాడు. ఎవడు ఎన్ని చెప్పినా అగ్గిపళ్ళు గీసేద్దామని ట్రై చేసినా అతను వాస్తవం తెలుసుకున్నాడు, మంచిగా ఉన్నాడు. అటువంటి వాడు గౌరవిస్తే తప్పే ఉంది. ఓకే, నాతో సహా అందరూ గౌరవించాలి, మీరు కూడా గౌరవించాలి. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్ కోసం ఒక అరాచకానికి, దుర్మార్గానికి, ఒక దౌష్ట్యానికి, దౌర్జన్యానికి, నిరంకుశానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అతను కలిసి వచ్చాడు. ఆ పోరాటంలో ఎవడొచ్చినా అతనే కాదు, ఏ జన సైనికుడు, తెలుగుదేశం కార్యకర్త, బీజేపీ కార్యకర్తను కూడా అభినందించాలి మనం. ఎందుకంటే కలిసిగట్టిగా ఒక దుర్మార్గమే పోరాడారు వీళ్ళంతా. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, అందరూ కలిసి వచ్చారు, కలిసి రాకపోతే సింహం సింగిల్గా వచ్చిందని వాళ్ళు చొక్కా వేసి సింహం సింగిల్గా వస్తాడు, సింహం సింగిల్గానే వస్తుంది. కానీ సింగిల్గా వచ్చి ప్రతి ఓడి సింహం కాదు. అర్థమైందా? ఇంట్లో దాక్కుని పరదాలు కట్టుకుని బయటికి కనపడకుండా ఉండి ఓడి సింహం ఏంటండి? సిగ్గు లేకపోతే మాట్లాడతారు అలాగా ఏంటండి? అతను చూస్తే పారిపోదు. ఆముదం దాగిన మొహం ఎవడన్నా చూస్తాడా? జగన్మోహన్ చూస్తే పారిపోలేదా? అసలు మీకు లాజిక్ లేకుండా మాట్లాడతారేటండి. చెప్పండి. అతను మీటింగ్లు పెట్టాడు, డబ్బులు ఇచ్చారా, పలవ పెట్టారా, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారా? ఈ కాకుండా నువ్వు రాకపోతే మీ పథకాలు కట్ చేస్తామని బెదిరించారా? ఊళ్ళో మీకు తెలియలేదంటే మీకు చాలా నేర్పాలి. ప్రైవేట్ క్లాస్ పెట్టాలి మీకు నేను. సరే, చాటింగ్ వేసారు. తెలుగుదేశం పార్టీ చెప్పేదండి, సభలు నిర్వహించినప్పుడు ఈ సభల్లో ఎక్కడ చెప్పేదండి. మీరు నేను జగన్ గారి గురించి చెప్తున్నాడు, మీరు వాళ్ళ గురించి మాట్లాడతారు మీరు. అంతే కదా, రెండు వైపులా ఆలోచించాలి. తర్వాత అడగండి, జనం వచ్చారు. అలాగే నన్ను పూర్తిగా చెప్పనిచ్చి అప్పుడు అడగండి. వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఎన్ని వాళ్ళు. ఓకే, చాటింగ్ వేశారు, మీరు రాకపోతే పథకాలు కట్ చేస్తున్నారు, డ్వాక్రా వాళ్ళని కాకేశారు, అందరిని బెదిరించారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇతను మైక్ టెస్టింగ్ అనగానే లేచి పారిపోయారు లేదా? మీరు కళ్ళారా చూసారు లేదా? వాళ్ళు గోడలు కడితే గోడలు దాటేసి వెళ్ళిపోయారు, కంచెలేస్తే దూకేసి వెళ్ళిపోయారు, పోలీసు వాళ్ళు అడ్డం పెడితే తోసుకుని పోయారు. కళ్ళారా చూసారు లేదా? ఓకే. అటువంటిది వీడి కోసం మూడు గంటల లైన్లో నిలబడి ఓటేస్తారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి మీరు?